మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయపడకుము. 9వ వచనం, 8, 9 కూడా చదవాలి. 8 చదువు. నేను క్రింద పడినను తిరిగి సైతాన్, ఇదిగో విను, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఏందిరా నువ్వు నన్ను గెలిచేది? ఎరా లూసి, ఏంది నువ్వు నన్ను గెలిచేది? నీ బొంద. ఆత్మీయ జీవితంలో తొట్టుపడ్డానని నా దగ్గరకు వచ్చి భయపెడుతున్నావా? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. 9వ వచనం చూడన్నాను ఏముందో. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. అదండి ఉండాల్సిన డైలాగు. ఎప్పుడన్నా దెబ్బతిన్నప్పుడు కూడా మనం ఏమన్నా తెలుసా? సైతాన్ గాడి అనుకుంటూ వస్తాడు. వాడు సిగ్గుంటుందిగా, ఎకిలెకిలి నవ్వులు నవ్వుకుంటూ వస్తాడు నీ దగ్గరికి అనుకుంటా. అప్పుడు చెప్పరా, శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎందుకు? నా దేవుడే నన్ను నిలబెడతాడురా. నా దేవుడే కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా ఆయనే. అది అది నేను కింద పడితే అంత వదిలేస్తాడు అనుకునేది. నన్ను మళ్ళా చెయ్యిస్తాడు, లెగుస్తాను. నేను కింద పడ్డాను, ఆయన నన్ను తన్నాడు, ఆయన కోపాగ్ని నా మీదకి వచ్చింది, భరిస్తా. ఇది నాకు ఆయనకి నాకు సంబంధించిన విషయం. నువ్వెవడివిరా నా ముందుకు వచ్చి అంటున్నావు? ఆయన మా నాన్న, నేను ఆయన కొడుకుని. ఆయన మా నాన్న, నేను ఆయన కూతుర్ని. మా తండ్రి కూతుళ్ళ వ్యవహారం మా తండ్రి కొడుకులు ఎవరు? నీకెందుకురా లూసి? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద ఉండేవాడిని కాదు, నన్ను నా తండ్రి లేపుతాడు. లేవనెత్తువాడు నా దేవుడు. ఏం చేస్తాడు? శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి మహిమ. నా దగ్గరికి వచ్చి అనాల్సిన అవసరం లేదురా. నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఎగతాళి చేయాల్సిన అవసరం. నీ బతుకు చూసుకో, నీకు మూడింది చూసుకో. అగ్నిగుండం నీకుందిరో, బ్యాండ్ మేళం నీకుంది, ఇంక అయిపోయింది. నీ టైం దగ్గరికి వచ్చింది, వస్తున్నాడు. నా దగ్గరికి వచ్చి నన్ను ఎగతాళి చేస్తున్నా. వాడు వస్తాడు, నీ మనసులోకి వస్తాడు, నీ మనసుని కదిలిస్తుంటాడు, వాడు సిగ్నల్స్ పంపిస్తుంటాడు. అయిపోయిందిగా నీ పని, చేసావుగా, తేడా పడ్డావుగా, జారి పడ్డావుగా, నడువులు ఇరిగినాయిగా, అయ్యిందిగా నీకు, ఇంకెట్ట ఒప్పుకుంటాడులే దేవుడు. పెద్ద అసహ్యుడివి నువ్వు, అసహ్యురాలి నువ్వు నీ బతుకు, నువ్వు నీ కథ నీ మనసులోకి పంపిస్తుంటాడు వాడు సిగ్నల్స్. అప్పుడు వేయాల కేకరే, నువ్వెవడివిరా? అడుగులు జారి పడ్డా, నా తండ్రిని వేడుకుంటా, నేను తేడా పడ్డందుకు నన్ను తంతాడు, సహిస్తా, కోపాగ్ని తట్టుకుంటా. అయితే కోపించుచునే వాత్సల్యం చూపేవాడు రా మా నాన్న.
కోపించుచునే వాత్సల్యము నాపై. అదిరా మా నానంటే. మా నాన్నకి హక్కు ఉందిరా, నన్ను దన్నే హక్కు ఉంది, నన్ను చంకనెత్తుకునే హక్కు ఉంది, నన్ను భుజాన్ని వేసుకునే హక్కు ఉంది. మా నాన్న నన్ను గద్దించే హక్కు ఉంది. నేను అడుగులు జారితే నన్ను ఒక తన్ను దన్ని సరిచేసే హక్కు ఉందిరా. శత్రువా నా మీద అతిశయపడుకొని వాడికి సంధియకూడదు. సైతాన్తో కూడా మాట్లాడాలి మనం. వాడికి రిలీజ్ చేయాల్సిన వాక్ ఇదే, నా మీద అతిశయపడద్దు, నేను ఆయన కొడుకుని, నేను ఆయన కూతుర్ని. నీకేం సంబంధం? నువ్వెవడు అసలు? నీ బతుకు చూసుకున్నావు. కలవరి సిలువలో ఓడిపోయావు నువ్వు, మరెన్నడూ బాగు చేయకుండా నాశనం అయిపోయావు నువ్వు. రేపు నిత్యం వండి అగ్ని, గాఢాంధకారపు అగ్ని నీ కోసం కాచుకున్నది. గాఢాంధకారంలో అగ్ని నీ కోసం కాచుకున్నది. నువ్వేమో అగ్నిగుండం పాలవుతావు. నేను తిరిగి లేచి నా తండ్రితో కూడా నేను ఏలతాను. నేను నా తండ్రితో పాటు, నా ప్రభుతో పాటు పరిపాలిస్తాను. నువ్వేమో అగ్నిలో యాతన పడతావు. అది నీ ఫ్యూచర్, అది నా ఫ్యూచర్. ఇది క్యావరే జావ్ బద్మాష్ జావ్. అది ఎంతమందికి అర్థమైంది? సైతానికి అదే సమాధానం చెప్పాలా, సైతాను సంబంధులకు కూడా అదే సమాధానం చెప్పాలి. అర్థమైందా? అర్థమైతే ఇంకెందుకు మరి? ఈ 4 విషయాలు మాట్లాడటం నేర్చుకోండి కొంచెం జాగ్రత్తగా. విశ్వాసంతో విశ్రాంతిలో బతకటం నేర్చుకోండి. హడావుడి పడి నెమ్మది లేకుండా గందరగోళం అవుతున్నావంటే ఏ క్యాడర్లోకి వచ్చావు? దుష్టుల క్యాడర్లోకి వచ్చావు. జాగ్రత్త. ఎట్లున్నావు అని నేను అడిగినా, దేవుడు అడిగింది ఏమని చెప్తావు? నెమ్మదిగా. చెప్పండి, నేను అడుగుతున్నా, ఇప్పుడు అడుగుతున్నా, ఎట్లున్నారు? నెమ్మదిగా. నెమ్మదిగా కాదు, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే